హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అదే విధంగా ఇక్కడ మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ భాగంగా ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదంటే ఒకటి నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ మానవుల కమిషన్ గా ఇన్వెస్టిగేషన్ ఎవరు ఎన్నికారు. అదేవిధంగా భారత్ కు బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఏ దేశాల మధ్య అయింది. అది ఒకటి. నెక్స్ట్ ఐఆర్డిఏ చైర్మన్ గా రీసెంట్ గా ఎవరు ఎన్నికారు ఐఆర్డి చైర్మన్ గా ఎవరు ఎన్నికారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం ఇటీవల వచ్చేసి ఏ దేశానికి మన పెట్టుబడుల కోసం వెళ్ళాడు. అదేవిధంగా ఆసియా కప్ T20 కప్ 2025 సెప్టెంబర్ లో ఏ దేశంలో జరుగుతుంది అది మనకి ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ మానవ హక్కుల కమిషన్ గా ఇన్వెస్టిగేషన్ గా డైరెక్టర్ ఎవరు ఎన్నికంటే ఆనంద్ స్వరూప్ ఎన్నికాడు. అయితే ఈయన వచ్చేసి ఈయన ఈయన ఐపీఎస్ అధికారి ఎక్కడంటే కర్ణాటక బ్యాచ్ తినవాడు. ఎప్పుడంటే 1992లో కర్ణాటక బ్యాచ్ తినవాడు. దేనికి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గా ఇన్వెస్టిగేషన్ గా డైరెక్టర్ గా ఎన్నికాడు. అదే విధంగా నెక్స్ట్ అంతకుముందు వచ్చేసి ఎవరంటే డిజిఆర్ ప్రసాద్ గారు ఉన్నాడు. డిజిఆర్ ప్రసాద్ ప్లేస్ లో ఎవరు వచ్చినంటే ఆనంద్ స్వరూప్ ఎక్కాడు. అదేవిధంగా జాతీయ మానవ హక్కుల సంఘం ఎస్టాబ్లిష్ అంటే ఇది ఎస్టాబ్లిష్ ప్లేస్ అంటే జాతీయ హ్యూమన్ రైట్స్ 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు 1993లో వచ్చేసి అక్టోబర్ 12 నుంచి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏర్పడమాట. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే ఢిల్లీలో ఉందన్నమాట. న్యూఢిల్లీలో ఉంది నేషనల్ హ్యూమన్ రైట్స్ అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఎవరు ఉన్నారంటే ప్రెసిడెంట్ వచ్చేసి ప్రెసిడెంట్ చైర్మన్ వచ్చేసి వి రామసుబ్రహ్మణ్యం నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గా ఎవరుంటే ప్రెసిడెంట్ కరెంట్ అఫైర్స్ ఎవరుంటే వి రామసుబ్రహ్మణ్యం గారు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ మానవ కమిషన్ ఇన్వెస్టిగేషన్ గా ఎవరు ఎన్నికారు ఆనంద్. కానీ ఇక్కడ ఏదండి ప్రెసిడెంట్ చైర్మన్ గారు రామసుబ్రహ్మణ్యం. ఏదానికి నేషనల్ హ్యూమన్ చైర్మన్ హెడ్ క్వార్టర్ ఉంది ఢిల్లీలో ఉంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఎవరు ఉంటారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి రిటైర్డ్ కానీ సుప్రీంకోర్టు ప్రధానమంత్రి రిటైర్డ్ కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రిటైర్డ్ మాత్రమే దీనికి బాధ్యత వహిస్తారు. అయితే ఇక నేషనల్ హ్యూమన్ చైర్మన్ గా ఎవరు నియమిస్తారమ్మా కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. ఇలా 10 కాలం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు. అంటే ఇక్కడ 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వరకు ఇలా 10 కాలంలో ఉంటారన్నమాట. అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ లో ఎంతమంది సభ్యులు ఉంటుంటే 1+1+1+3=5 నంబర్స్. ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ 3 సభ్యులు మొత్తం 5 మంది ఉంటారు. ఇలా 10 కాలం వచ్చేసి 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వరకు ఉంటారు. అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ యొక్క మెయిన్ వచ్చేసి వరల్డ్ హ్యూమన్ రైట్స్ అయితే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అంటే వరల్డ్ హ్యూమన్ రైట్స్ అయితే 1948 డిసెంబర్ 10 ఏర్పడింది. అయితే ప్రపంచ హ్యూమన్ రైట్స్ ఎవరి దినం ఎప్పుడంటే ప్రపంచ మానవ హక్కు దినోత్సవం ఎప్పుడంటే డిసెంబర్ 10న జరుపుకుంటాం. డిసెంబర్ 10 వచ్చేసి ప్రపంచ మానవ హక్కు దినోత్సవం. దాని యొక్క సలహా మేరకు ఈ సంస్థ ఏర్పడిందన్నమాట. ఏ సంస్థ? నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ 1992లో ఏర్పడింది. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ గా ఇవ్వంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ న్యాయమూర్తిగా మాత్రమే రిటైర్డ్ మాత్రమే దీనికి బాధ్యత. మిగతా ఎవరు దీనికి అధ్యక్షగా వహించడమా అది గుర్తుపెట్టుకో సార్. వీళ్ళ నెంబర్స్ కూడా ఎవరంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్డ్ కానీ హైకోర్టు న్యాయమూర్తి రిటైర్డ్ మాత్రమే దీంతో నెంబర్స్ కూడా ఉంటారు. అది గుర్తుపెట్టుకో సార్. అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అంటే వాళ్ళ యొక్క మానవ హక్కులకు సంబంధించింది ఏదైనా మహిళలకు సంబంధించిన కానీ మానవ హక్కులు ఉల్లంఘించడం కానీ వాళ్ళకి ఏదైనా చర్చించడం కానీ పోలీసుల మీద విచారణ చేయడం కానీ అవన్నీ హ్యూమన్ రైట్స్ కు చైర్మన్ గా అధికారం ఉంటాయి. ఒక్కొక్క స్టేట్ లో ఒక జిల్లాలో కూడా ఉన్న ఆఫీస్ కూడా ఉంటుందమ్మా. నేషనల్ హ్యూమన్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అధికారం చాలా పవర్స్ ఉంటాయమ్మా దీనికి. నెక్స్ట్ అదేవిధంగా భారత్ కు బ్రిటన్ మధ్య వచ్చేసి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జరిగిందన్నమాట. దీనికి ఎవరు మన ఇండియా నుంచి వెళ్ళారంటే ఇది ఎప్పుడంటే జూలై 25న మన ఆంధ్రప్రదేశ్ యొక్క మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చేసి ఈ యొక్క సమావేశానికి హాజరన్నమాట. ఏదంటే భారత్ కు బ్రిటన్ మధ్య స్వేచ్ఛ అంటే ఫ్రీ మాట. మనకు వాళ్ళ నుంచి మనకు ఏ వ్యాపారం ఇప్పుడు ఎంతవరకు చేసుకోవాలని లక్ష్యం అంటే 2035 విజన్ అనే పేరుతో 2035 విజన్ పేరుతో అంటే 2020 నుంచి దాదాపు 2030 వరకు దాదాపు 10 ఇయర్స్ వరకు స్వేచ్ఛ వాణిజ్యం రేపు ఎగ్జామ్ అవుతుందన్నమాట. ఏది ఇటీవల ఇటీవల ఏ దేశం మధ్య స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం ఆప్షన్ వచ్చేసి
భారత్ కు బ్రిటన్ కా, భారత్ కు అమెరికా కా, భారత్ కు రష్యా కా, భారత్ కు ఆస్ట్రేలియా కా? ఆన్సర్ వచ్చేసి ఏం పెట్టాలండి? భారత్ కు బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అయితే ఎప్పుడు కంటే 2035 కల్లా ఈ యొక్క ఒప్పందం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా బ్రిటన్ ప్రధానమంత్రి వచ్చేసి అంటే కీన్ స్మార్ట్మర్. అదేవిధంగా మన ఇండియా యొక్క వాణిజ్య శాఖ మంత్రి వచ్చేసి ఏమంటే వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఎవరండి? పీయూష్ గోయల్. అదేవిధంగా నెక్స్ట్ బ్రిటన్ వాణిజ్య శాఖ మంత్రి వచ్చేసి ఏమంటే జోనాథన్. వీళ్ళిద్దరు వచ్చేసి చాలా ఫేమస్ పర్సన్ మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ అదేవిధంగా ఐఆర్డి మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ అదేవిధంగా ఐఆర్డిఏ ఏనండి? ఐఆర్డిఏ యొక్క చైర్మన్ గా కొత్తగా ఎవరికంటే ఐఆర్డిఏ చైర్మన్ అంటే అజయ్ సేతు. ఎవరు? అజయ్ సేతు ఎనికనమా? అజయ్ సేతు. ఐఆర్డిఏ అంటేనంటేమా ఐఆర్డిఏ అంటేనంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. అక్కడ మెయిన్ వచ్చేసి ఐఆర్డిఏ ఫుల్ ఫామ్ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఏ దానికి సంబంధించి బీమా ఇన్సూరెన్స్ అంతకు పెద్ద మాట. ఏది? ఐఆర్డిఏ. ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఎల్ఐసి కానీ అన్ని ఇన్సూరెన్స్ కు పెద్ద మాట. ఏది? ఐఆర్డిఏ. ఐఆర్డిఏ యొక్క చైర్మన్ ఎవరు నియమిస్తారంటే కేంద్ర ప్రభుత్వ యొక్క సలహా మేరకు ఇలా నియమిస్తారన్నమాట. ప్రధానమంత్రి యొక్క మంత్రిమండలి యొక్క సమావేశాలకు ఐఆర్డిఏ చైర్మన్ నియమిస్తారన్నమాట. అయితే ఇక ఐఆర్డి చైర్మన్ గా కొత్తగా ఎవరికంటే అజయ్ సేతు ఎన్నికరమా. ఈయన 10 కాలం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు ఉంటారు. ఎప్పుడు ఎన్నికంటే 2025 వచ్చేసి జూలై 25న ఎన్నుకోవడం జరిగిందన్నమాట. ఇదంటే ఐఆర్డి చైర్మన్. ఐఆర్డి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే హైదరాబాద్ ఉంది. ఐఆర్డి ఎస్టాబ్లిష్ అంటే 1999లో ఎస్టాబ్లిష్ చేసినమాట. ఐఆర్డి యొక్క చైర్మన్ గా ఎవరికంటే అజయ్ సేత్మా. ఈయన ఎవరంటే ఐఏఎస్ ఆఫీసర్ 1987లో బ్యాచ్ కి చెందిన పర్సన్. అది గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి సింగపూర్ యొక్క విదేశీ పర్యటన వెళ్తున్నారు. ఏదంటే విదేశీ పర్యటనకు జూలై 20 నుంచి జూలై 30 వరకు. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి సింగపూర్ కు వెళ్తున్నారు. జూలై 20 నుంచి జూలై 30 వరకు విదేశీ పర్యటన వెళ్ళారన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే దేనితో భాగం అంటే ఏ యొక్క పేరుతో అంటే బ్యాన్ ఏపీ ప్రమోషన్ భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల యొక్క ఆకర్షణ కోసం సింగపూర్ వెళ్తున్నారన్నమాట. ఎప్పుడంటే జూలై 26 నుంచి జూలై 30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సీఎం తో పాటు టీటీ భరత్ గారు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి వచ్చేసి నారా లోకేష్ కూడా ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క సింగపూర్ ప్రకటన వెళ్తున్నారన్నమాట. మెయిన్ పెట్టుబడి ఆకర్షణ కోసం, అదేవిధంగా 1000 ఉద్యోగాల కోసం, ఈ యొక్క పెట్టుబడి కోసం సింగపూర్ మన ఇండియాకు రావడానికి కోసం ఈ యొక్క ఏదంటే బ్యాన్ ఏపీగా అనే పేరుతో మనం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విదేశీ ప్రకటన చేస్తున్నమాట. ఎక్కడంటే సింగపూర్. నెక్స్ట్ ఆదేవిధంగా ఆసియా కప్ T20 ఏషియన్ కప్ లేదా ఆసియా కప్ ఏషియన్ కప్ T20 మెన్స్ మ్యాచ్ 2025 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ నుంచి 9 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఏ దేశంలో జరుగుతుందేమా? యుఏఈ. ఏ దేశమా? యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేషన్ లో ఈ యొక్క మీటింగ్ అనమాట. ఏ మీటింగ్ అంటే ఏషియన్ కప్ T20 మ్యాచ్. యాక్చువల్గా ఈ యొక్క మ్యాచ్ ఎక్కడ జరగాలంటే యాక్చువల్గా వచ్చేసి ఈ యొక్క మ్యాచ్ శ్రీలంకలో జరగాలి. శ్రీలంకలో. కానీ ఈ యొక్క మ్యాచ్ ఎందుకంటే అన్ని దేశాల పని లేదు, కేవలం ఎక్కడ పాలిస్తుంటే యుఏఈ మాట. ఇక్కడ యుఏఈలో ప్రకటించారు. ఎవరు అంటే యుఏఈలో ఇక్కడ ఆసియా కప్ T20 మెన్స్ మ్యాచ్ 2025 సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుందా. ఈ యొక్క సెప్టెంబర్ లో ఈ యొక్క మ్యాచ్ ఎక్కడ జరుగుతుంటే ఈ యొక్క మ్యాచ్ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేషన్ మాట. అదేవిధంగా ఏషియన్ కప్ T20 మ్యాచ్ ఎస్టాబ్లిష్ అంటే 1984. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్. ఎక్కువ సార్లు ఏ దేశం గెలిచింటే ఇండియా వచ్చేసి ఎన్నిసార్లు గెలిచింటే 8 సార్లు విన్నర్. ఇండియా వచ్చేసి 8 సార్లు T20. అదేవిధంగా ఏషియన్ కప్ ఎస్టాబ్లిష్ అంటే 1984. ద మోస్ట్ విన్నర్ వచ్చేసి ఇండియా ఎన్నిసార్లు అంటే 8 సార్లు. అదేవిధంగా పేన్ సార్ 2022 వచ్చేసి లాస్ట్ టైం ఇప్పుడు ఎక్కడ ఏంటంటే పాకిస్తాన్ లో మరి శ్రీలంక అయింది. విన్నర్ వచ్చేసి ఇదంటే భారత్. రన్నర్ వచ్చేసి ఏ దేశం అంటే శ్రీలంక రన్నర్ కలిసింది.
ఈసారి 2025 ఎక్కడంటే యుఏఈలో సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 8 వరకు మొత్తం వచ్చేసి 8 దేశాల వరకు ఈ యొక్క టీమ్స్ లో పాల్గొంటాయి. అయితే ఇక్కడ ఆసియా కప్ T20 మ్యాచ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే ఈ యొక్క మ్యాచ్ ఎవరు ఆర్గనైజ్ అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ఈ యొక్క మ్యాచ్ ఆర్గనైజ్ అనమాట. ఈ యొక్క ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుంటే హెడ్ క్వార్టర్ వచ్చేసి ఏ దేశంలో ఉందంటే గుర్తుపడు సార్, ఏ దేశం అంటే శ్రీలంకలో ఉందమ్మా. అయితే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడుగా ఎవరంటే మహమ్మద్ కన్నీ అనే వ్యక్తి ఈ యొక్క ఐసీసీ మనకు మెయిన్ ఏషియన్ క్రికెట్ అధ్యక్షుడు ఇంకారు. మనకు బీసీసీ ఎవరంటే రోజర్ బిన్ని, అదేవిధంగా ఐసీసీ చైర్మన్ గా జైషా. అట్లనే దీని గుర్తు అంటే ఇక్కడ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఎవరంటే ప్రముఖ ఎవరంటే మహమ్మద్ నక్కీ అనే వ్యక్తి నేను ఎన్నుకోవడం జరిగిందన్నమాట. ఇది మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అన్నమాట. ఇక్కడ మెయిన్ అంటే బ్రిటన్ రాజకుమార్ మొక్కను బహుకరించిన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. అయితే ఇక్కడ బ్రిటన్ రాజుమా అతని పేరు వచ్చేసి అంటే చార్లెస్ III. ఈ యొక్క బ్రిటన్ చార్లెస్ III బ్రిటన్ యొక్క ప్యాలెస్ లో వెళ్ళి మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు బ్రిటన్ రాజుకు వచ్చేసి ఒక మొక్కను బహుకరించారు. ఆ పేరు వచ్చేసి ఆ మొక్క పేరు వచ్చేసి అంటే ఏం పేరు అంటే అమ్మ పేరుతో ఒక మొక్క అని పేరుతో దీని పేరు పెట్టారు, దీనికి బహుకరించారు. అయితే అది బ్రిటన్ లో ఏమని అంటారంటే సోనామ్ డోవా అనే మొక్కగా పేరు పెట్టారన్నమాట. దీనికి సోనామ్ డోమా అనే పేరు పెట్టారు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, అదేవిధంగా బ్రిటన్ ప్రధానమంత్రి, అదేవిధంగా బ్రిటన్ రాజు వచ్చి చార్లెస్ III స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భాగంగా మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చేసి చార్లెస్ IIIకి వచ్చేసి బ్రిటన్ ప్యాలెస్ కు వెళ్ళాడు. ఆ ప్యాలెస్ లో మన దేశం గుర్తుగా ఆ మొక్క పేరు వచ్చేసి ఆ మొక్క పేరు అంటే అమ్మ పేరుతో ఒక మొక్కను బహుకరించారు, అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదేవిధంగా ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చేసి గత 5 సంవత్సరాల్లో విదేశీ ప్రకటనలో ఎంత ఖర్చు పెట్టినంటే దాదాపు వచ్చేసి ఎంతంటే 362 కోట్లు ఖర్చు పెట్టారు. లాస్ట్ 5 years లో విదేశీ ప్రకటనకు వెళ్ళినప్పుడు మన దేశ ప్రధానమంత్రి యొక్క ఎన్ని కోట్లు ఖర్చు పెట్టంటే 362 కోట్లు కేటాయించారన్నమాట. 362 కోట్లు విదేశీ ప్రకటన ఖర్చు పెట్టారు. ఇటీవల వచ్చేసి 5 దేశాలకు వెళ్ళాడు. ఇప్పుడంటే జూలై 2 నుంచి జూలై 9 వరకు 5 దేశాల కోసం. అదేవిధంగా ఫ్రాన్స్ కి వెళ్ళాడు, అదేవిధంగా అమెరికాకు వెళ్తున్నారు త్వరలో, అదేవిధంగా రీసెంట్ యూకే కు, అదేవిధంగా మాల్దీవులకు వెళ్ళాడు. దాదాపు 5 years లో దాదాపు కొన్ని కోట్ల వరకు గవర్నమెంట్ దీని కోసం విదేశీ ప్రకటన కోసం 362 కోట్లు కేటాయించింది విదేశీ ప్రకటన కోసం. ఇంతవరకు ఏ దేశ ప్రధానమంత్రి లాస్ట్ యొక్క 5 years లో ఇంత ఖర్చు పెట్టినవాడు ఏ దేశ ప్రధానమంత్రి లేదంట. అదేవిధంగా విదేశీ ప్రకటనకు అదేవిధంగా ఇతనికి ఎన్నో అవార్డులు తెచ్చారు విదేశీ ప్రకటన వెళ్ళినంత 2014 నుంచి 2025 వరకు లాస్ట్ జూలై వరకు జూలై 20 వరకు మనకు దేశ ప్రధానమంత్రి మోడీకి వచ్చేసి కొన్ని విదేశీ ప్రకటనలో అవార్డు వచ్చేసి 28 ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావడమన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మోదీకి 5 సంవత్సరాల్లో విదేశీ ప్రకటనకు ఎంత ఖర్చు పెట్టిందంటే 362 కోట్లు పెట్టింది. 362 కోట్లు 362 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే దీన్ని ఎవరు చెప్పారంటే రైట్ ఇన్ఫర్మేషన్ చట్టం అంటే ఇది సమాచార చట్టం అంటే సమాచార చట్టం ద్వారా తెలిపేస్తారన్నమాట. ఒక వ్యక్తి లేఖ రాస్తారు ఏమని ఇతనికి సమాచార చట్టం అంటే విదేశీ ప్రకటన లేదు కదా అంటే ఎంత ఖర్చు పెట్టిందండి మనకు ఒక తెలుసుకోవచ్చు. దేని ద్వారా అంటే సమాచార చట్టం అంటే సమాచార చట్టం ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల అమెరికా దేశం వచ్చేసి ఉక్రెయిన్ దేశానికి 32.2 కోర్స్ డాలర్గా సహాయం అందించారు. దేనికోసం అంటే ఆయుధాల కోసం రుణం ఇచ్చింది. ఏ దేశం వాళ్ళు? అమెరికా వాళ్ళు వచ్చేసి ఉక్రెయిన్ దేశానికి 32.2 కోర్స్ డాలర్కు వచ్చి డాలర్కు ఉన్న ఆయుధాల కోసము కొనుక్కోవడానికి ఈ యొక్క అప్పుగా ఇచ్చిందన్నమాట. ఏ దేశము? అమెరికా అధ్యక్షుడు ఉండే డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వచ్చేసి ఉండే వాద్మిర్ జెలెన్స్కీ. నెక్స్ట్ అదేవిధంగా దేశంలోనే తొలిసారిగా డేటా సిటీ అభివృద్ధి ఏ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. చాలా దేశంలో మొట్టమొదటి డేటా సిటీ అభివృద్ధి పథకం ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇక్కడ దీన్ని తెలిపారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల ఒక మహిళా క్రికెటర్ రిటైర్ ఆమె పేరు వచ్చేసి అంటే భారత మహిళా క్రికెటర్ వచ్చేసి ఏమంటే వేద కృష్ణమూర్తి రిటైర్ ఇచ్చింది. ఆ వయసు ఏంటంటే 32 సంవత్సరాలు. అయితే వీడుకోలు పలికింది. అయితే ఇక్కడ మొత్తం వచ్చేసి ఏంటంటే భారత మహిళా క్రికెటర్ వచ్చి వేద కృష్ణమూర్తి. ఈ కింద వాళ్ళ ఏ దాంట్లో ఫేమస్ అంటే మహిళా క్రికెటర్
ఆమె మొత్తం వచ్చేసి మా 48 వన్డేలు, నెక్స్ట్ మా 56 టెస్ట్ మ్యాచ్, 56 T20 ఆడింది. అయితే 48 వన్డే మ్యాచ్ లో 829 పరుగులు ఇస్తుంది, 829 పరుగులు. అదేవిధంగా నెక్స్ట్ 76 T20లో వచ్చేసి 875 పరుగులు చేస్తుందన్నమాట T20లో. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి వేద కృష్ణకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే లాస్ట్ మనకేంటంటే ఈమె కర్ణాటక రాష్ట్రానికి, అయితే లాస్ట్ మనకేంటంటే 2017లో వచ్చేసి 2017లో ప్రపంచ కప్ క్రికెట్ లో ఫైనల్లో అదరగొట్టింది అనమాట. ఎవరండి ఈ మహిళ? లాస్ట్ ఫైనల్. అయితే ఫైనల్ మ్యాచ్ లో 2017 మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ లో మన దేశం వచ్చేసి 2021 ఫైనల్ మ్యాచ్ లో మన 6 పరుగులతో ఓడిపోయింది అనమాట. 6 పరుగులతో లాస్ట్ ఫైనల్ 2026 జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఈమె ఎంతో గ్రేట్ గా సాధించింది, వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా ఇక్కడ మనకి ఏంటంటే నెక్స్ట్ విజయ్ దివాస్. ఇది విజయ్ దివాస్ ఎప్పుడంటే జూలై 26న జరుపుకుంటామా, జూలై 26న విజయ్ దివాస్ ఎందుకు జరుపుకుంటామో మెయిన్ వచ్చేసి భారత్ కు పాకిస్తాన్ అంటే భారత్ కు పాకిస్తాన్ వచ్చేసి కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధం ఎప్పుడు? 1999లో. ఈ 1999లో అప్పుడు ప్రధానమంత్రి వచ్చేసి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ఈ యొక్క కార్గిల్ యుద్ధం అయింది. ఈ యుద్ధం వచ్చేసి విజయవంతంగా అయిందమా, సక్సెస్ అయింది. అందుకు ఆ రోజు ఏమంటే విజయ్ దివాస్ గా ఎప్పుడంటే జూలై 26న జరుపుకుంటాం. ఎవరి కాలంలో జరిగిందంటే 1999లో. అప్పుడు భారత్ విజయవంతంగా జరిగింది. ఈ యొక్క పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి 1054 నెంబర్ చనిపోయారు. ఇండియా వాళ్ళు వచ్చేసి 574 మంది చనిపోయారు. అయితే యుద్ధంలో వచ్చేసి విజయవంతంగా సాధించేందుకు ఆ రోజు కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటామా, అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదేవిధంగా ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చేసి విదేశీ ప్రకటన వెళ్ళాడు. విదేశీ ప్రకటనకు ఒకటి వచ్చేసి ఏంటంటే మనకు ఇటీవల వచ్చేసి బ్రిటన్కి వెళ్ళాడు. మళ్ళీ రెండో ప్రకటన వచ్చి మాల్దీవులకు వెళ్ళాడు, మాల్దీవులకు. అయితే మన దేశ ప్రధానమంత్రి మోడీ విదేశీ ప్రకటనకు మాల్దీవులకు వెళ్ళాడు. అయితే ఎన్ని కోట్లు రుణం ఇచ్చిందంటే మన దేశం వాళ్ళు అప్పుగా ఇచ్చారమ్మా ఆ దేశానికి. ఎన్ని కోట్లు అంటే 4850 కోట్లు, 4850 కోట్లు, 850 కోట్లు 4850 కోర్స్ రుణం ఇచ్చిందన్నమాట. ఏ దేశానికి? మాల్దీవులకు ఇచ్చిందన్నమాట. ఏ దేశం వాళ్ళంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆ దేశానికి రుణం ఇచ్చిందన్నమాట అప్పుగా. అదేవిధంగా ఈ యొక్క మాల్దీవుల యొక్క అధ్యక్షుడు వచ్చేసి ఏమంటే మహమ్మద్ ముజా. అదేవిధంగా నెక్స్ట్ మోడీ కరెంట్ విషయం అంటే ఆ దేశానికి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ దేశానికి జాతీయ దినోత్సవం 60 సంవత్సరాలు పూర్తయినందుక ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆ దేశానికి గెస్ట్ గా వచ్చారు. అయితే ఇరు దేశాల మధ్య 5 ఒప్పందాలు కూడా అగ్రిమెంట్ జరిగినమాట, మెయిన్ అగ్రిమెంట్ జరిగినమ్మా. ఇవన్నీ మనకు గుర్తుపెట్టుకోవాలి సార్. మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చేసి బ్రిటన్కి వెళ్ళాడు వాణిజ్య ఒప్పందంగా, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. అదేవిధంగా ఇండియా ప్రైమ్ మినిస్టర్ వచ్చి మాల్దీవులకు వెళ్ళారు. మాల్దీవులు ఎన్ని కోట్లు? 4850 కోట్లు రుణం తీసుకున్నమాట. ఇది మనకు